జమ్మూ కాశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ ఉగ్రవాదుల ఏరివేత మొదలుపెట్టింది. గత 3 రోజులుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కోసం చెల్లెడపడుతోంది. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులను గుర్తించి వారి ఇళ్లను నేలమట్టం చేశాయి భద్రతా దళాలు. తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల మొత్తం లిస్టును నిఘా సంస్థలు వెల్లడించాయి. 20 నుంచి 40 ఏళ్ల వయసు గల మొత్తం 14 మంది స్థానిక వ్యక్తులు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు మద్దతు, రవాణా, సహాయం, ఆశ్రమం, వనరులను సమకూరుస్తున్నారని గుర్తించారు. వారిని ఒక్కొక్కరిగా హతం చేయాలని భద్రతా దళాలు నిర్ణయించుకున్నాయి. వాళ్లను హతం చేయడానికి అన్ని ప్లాన్స్ సిద్ధమయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్, అలాగే లష్కర్-ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మద్ 3 ప్రధాన ఉగ్రవాద సంస్థలు 14 మంది పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. ఆదిల్ రెహమాన్ టింటూ, ఆసిఫ్ మహమ్మద్ షేక్, అలాగే అస్సాన్ అహ్మద్ షేక్, హారిష్ నజీర్, అమీర్ నజీర్ వానీ, యావర్ అహ్మద్ భట్, ఆసిఫ్ అహ్మద్ కండే, నజీర్ అహ్మద్ వానీ, షాహిద్ అహ్మద్ కుటాయ్, అమీర్ అహ్మద్ దార్, అద్నాన్ సఫీదార్, జుబైర్ అహ్మద్ వానీ, హరూన్ రషీద్ గనై, జాకిరా అహ్మద్ గనీ అనే ఈ 14 మందిని తీవ్రవాదులతో సంబంధాలున్న జమ్మూ కాశ్మీర్ స్థానికులుగా నిఘా వర్గాలు గుర్తించాయి. పెహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులపై దాడి చేసిన 5 ఉగ్రవాదులతో ఈ 14 మంది ఎలా లింకప్ అయ్యారనే దానిపై ఏజెన్సీలు నిఘ్నమయ్యాయి. Demara, os treinos do carro, que os garotos, fala que eu quero ser que sabe. రైట్, ఇక పెహల్గాం దాడికి సంబంధించి ఇప్పటికే మన ఏజెన్సీలు 14 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను గుర్తించడం జరిగింది. మరి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం ఇప్పటికే 14 మంది లిస్ట్ ని వాళ్ళు ఇప్పటికే ప్రిపేర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. 14 మందిని ఏ విధంగా హతమార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఏ విధంగా వీళ్ళకి సంబంధించి యాక్షన్స్ తీసుకొని ఉన్నాయి ఏజెన్సీలు? రైట్ రత్న, ఏదైతే పెహల్గాంలోని బైసరాన్ వ్యాలీలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల అనంతరం భారత్ భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎక్కడికక్కడ ఆర్మీ బలగాలను మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరోసారి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు అయితే చేపడుతుంది. ఇక ఉగ్రవాదుల ఏరివేతకు భద్రతా బలగాలు సిద్ధమయ్యాయి. దానిలో భాగంగా 14 మందిని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులుగా ఈ కాల్పులు జరిగిన తర్వాత గుర్తించారు. దాంట్లో ఎవరైతే 5 కాల్పులు జరిపారో వారితో సత్సంబంధాలు కలిగిన ఈ 14 మంది కంబైన్డ్గా దీనికి ఒక వ్యూహరచన చేశారు, ప్రణాళికను రచించారనేది కూడా ప్రధానంగా భద్రతా బలగాలు గుర్తించాయి. దానిలో భాగంగానే 20 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగిన ఈ 14 మందిని ప్రధానంగా మట్టుబెట్టాలనేది భావిస్తున్నాయి. దానిలో భాగంగా ఇప్పుడే సెర్చ్ ఆపరేషన్ ఏదైతే కొనసాగుతుంది జమ్మూ కాశ్మీర్ కానీ, అనంతనాగ్, పుల్వామా, కుల్గాం, పుల్వామా, మరోవైపు పెహల్గాం, ఈ పరిసర ప్రాంతాల్లో, మరోవైపు శ్రీనగర్, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా టూరిస్ట్ ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాలంతా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరోవైపు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా 14 మందిలో అమీర్ వాణి, మరోవైపు ఆసిఫ్ షేక్, వీరిద్దరి ఇళ్లను కూడా త్రాల్లో కూల్చివేశారు. 24వ తేదీన రాత్రి సమయంలో ఆసిఫ్ షేక్, ఉగ్రవాద ఆసిఫ్ షేక్ నివాసాన్ని కూల్చివేశారు. ఇక అమీర్ వాణి అతని ఇల్లు కూడా నిన్న రాత్రి కూల్చేసినట్టుగా త్రాల్లో తెలుస్తుంది. అంటే త్రాల్లో ఇద్దరి ఇళ్లను ఇప్పటికే భద్రతా బలగాలు కూల్చేశాయి. మరోవైపు పుల్వామాలోను, అనంతనాగ్లోను ఈ ఉగ్రవాద సంస్థలతోనూ ఉగ్రవాద కాల్పులతో సంబంధాలున్న మరో 4 ఇళ్లను కూల్చేశారు. మొత్తం ఇప్పటి వరకు 6 ఇళ్లను కూల్చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ఆ ఇళ్లను కూల్చేయడం ద్వారా వారి ఇళ్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రులు కానీ, వారి భార్య కానీ, పిల్లల నుంచి సమాచారం సేకరించేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. నిన్న కూడా త్రాల్లో
ఎవరైతే ఆసిఫ్ షేక్ నివాసానికి భిక్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ విజువల్స్ తీసుకున్న తర్వాత భద్రతా బలగాలు స్పెషల్ ఆర్మీ ఫోర్స్ కూడా వచ్చింది. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన సందర్భంలో వారు మీడియాతో మాట్లాడడానికి విముఖత వ్యక్తం చేస్తారు. కానీ మా సోదరుడు చేసింది తప్పే, ఆసిఫ్ షేక్ చేసింది తప్పే, దీన్ని మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామంటూ కూడా ఆసిఫ్ షేక్ సోదరి కూడా చెప్పారు. తర్వాత భద్రతా బలగాలు వచ్చి మీడియాను అక్కడి నుంచి పంపించేసిన తర్వాత మళ్ళా వెళ్ళిన నేపథ్యంలో వారు మాట్లాడడానికి మళ్ళా నిరాకరించిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ముందు రోజు 24వ తేదీన మొత్తం ఇంటినంతా పడేశారు, మధ్యలో కొంత గోడ అడ్డున్న నేపథ్యంలో తర్వాత మరుసటి రోజు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా కుటుంబ సభ్యులను మాట్లాడేందుకు కొంతమంది అనుమానితులు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో మళ్ళా వెళ్ళి వారి నుంచి వివరాలు సేకరించి మధ్యలో అడ్డుగా ఉన్న మరొక గోడను కూడా కూల్చేశారు. తర్వాత మళ్ళా ఆ చుట్టుపక్కల ఇళ్లలో కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. ఇక నిన్న రాత్రి మళ్ళా అమీర్ రాణా ఎవరైతే ఉన్నారో అతని నివాసాన్ని కూడా త్రాల్లో భద్రతా బలగాలు స్థానికంగా ఉన్న తహసీల్దార్ సిబ్బందితో కూల్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇలా ప్రతి ఒక్కరి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారి నివాసానికి వెళ్ళడం, చుట్టుపక్కల నివాసాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించడం, అనుమానితులుగా ఎవరైతే భావిస్తున్నారో వారి నివాసాల్లో సంబంధించి అందరినీ కూడా స్టేషన్ తీసుకెళ్లి విచారించడం, మరోవైపు ఇంటిని కూల్చేసే ప్రయత్నాలు అయితే ప్రధానంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తం భద్రతా పరంగా కూడా పటిష్టమైన చర్యలు అయితే చూసుకుంటున్నారు. ఏదైతే పెహల్గాంలో జరిగిన, బైసరన్ వ్యాలీలో జరిగిన ఘటన మళ్ళా పునరావృతం కాకూడదు, కానీ ఉగ్రవాదులు మళ్ళీ అటువంటి దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుమానితులు, రోడ్లపైన అనుమానితులు ఎవరున్నా కానీ బ్యాగ్లు కనిపించినా వాటిని తనిఖీలు చేస్తున్నారు, సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 14 మందికి సంబంధించి కంప్లీట్ ఆధారాలు అయితే ఉన్నాయి. వారికి సహకరించిన వారు, ప్లాన్ వ్యూహరచన చేసిన వారు అందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదేవిధంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఉగ్రదాడిలో పాల్గొన్నారో వారికి ఆశ్రయం ఇచ్చిన దేశాన్ని కూడా ఊడ్చి పారేస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే భారత్ ఏ సమయంలో ఎటు నుంచి ఎటు దాడి చేస్తుందనే భయంతో నిరంతరం పాకిస్తాన్ భయపడుతూ ఉంది. మరోవైపు కవింపు చర్యలు కూడా పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఏదైతే ఉగ్రదాడికి పాల్పడుతున్నారో వారు 3 ఉగ్రవాద సంస్థలతో లింకప్ అయి ఈ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. లష్కర్ ఏ తోయిబా, ఐసిస్, అలాగే టిఆర్ఎఫ్, ఇతర ఎల్ఈటి దర్యాప్తు ఏదైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ఆ ఉగ్రవాద సంస్థలతో, అంటే ఏదైతే పెహల్గాంలో జరిగిన, బైసారన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి కాల్పులకు సంబంధించి ది రెసిస్టెంట్ ఫోర్స్ అనే ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబా అనుబంధంగా పనిచేస్తుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఈ లష్కర్ ఏ తోయిబా అనుబంధంగా ఈ ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఏర్పడింది. అప్పటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్లో వారు పాగా వేస్తూ ఉగ్రవాదులు పర్యాటకులను, స్థానికులను భయపెడుతూ వారి గుప్పిట్లో పెట్టుకునే విధంగా కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు పర్యాటక రంగం గత 3 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే వీరు ఆర్థికంగా బలపడతారు కాబట్టి వారిని మన కనుసనల్లోనే, మన గుప్పిట్లను పెట్టుకోవాలి. ఆ నేపథ్యంలోనే వారికి భయాందోళనను వాళ్ళు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కాల్పులకు తెగబడుతున్నట్లు కూడా స్థానికంగా ప్రజలు చెప్తున్నారు. కానీ ఎవరో కాల్పులు తెగబడడం ద్వారా మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంటూ కూడా వారు చెప్తున్నారు. ప్రజెంట్ మనం దాలేక్ వద్ద ఉన్నాం, శ్రీనగర్ వద్ద దాలేక్ ఏదైతుందో అక్కడ ఉన్నాం. టూరిస్టుల యొక్క మొత్తం పడవలన్నీ కూడా ఒడ్డుకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒడ్డుకి పరిమితమై బోట్ హౌజెస్ కూడా టూరిస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. గత కాల్పులు జరిగిన 22వ తేదీ నుంచి కూడా ఇప్పటి వరకు టూరిస్టులు రాక శ్రీనగర్లోని దాల్ లేక్ అంతా కూడా వెలవెలబోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక బోట్ హౌజెస్కు సంబంధించిన యజమానులు కానీ, మరోవైపు బోట్లు నడుపుతున్న పడవల యజమానులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరో కాల్పులు జరిపారు, ఎవరో ఏదో చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది మా మీద పడింది, మాకు జీవనాధారమైన ఈ టూరిస్టులు లేకపోతే మాకు జీవనాధారం లేదు అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. దానిలో భాగంగా టూరిస్టులు రావాలి, మా ఆతిథ్యాన్ని సేకరించాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఏరివేతకు భద్రతా బలగాలు సిద్ధమయ్యాయి. ఎక్కడికక్కడ టూరిస్టు ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. ఇటు టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా, ఇటు దాల్ లేక్లోని బోట్ హౌజెస్ యజమానులు కానీ, పడవల యజమానులు కానీ, ఇటు ట్యాక్సీస్, ఆటోస్ అందరూ యజమానులందరూ కూడా టూరిస్టులు వస్తేనే మాకు జీవనాధారం, అందరూ రావాలి, మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా అందరూ చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కాల్పులు జరిగిన తర్వాత ఇటు జమ్మూ కాశ్మీర్, పుల్వామా, అనంతనాగ్, పెహల్గాం, కుల్గాం అన్ని పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేసి మరొకసారి ఇటువంటి కాల్పులు రిపీట్ కాకుండా చూడాలంటూ కూడా భారత ప్రభుత్వం ఆర్మీ బలగాలకు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థాంక్యూ.